యూట్యూబర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నందూస్ వరల్డ్ పేరుతో భిన్నమైనటువంటి వీడియోలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు నందు. ఒక స్కామ్ ద్వారా ఇటీవల నందు కుటుంబం వివాదంలో చిక్కుకుంది. సిఓఎస్ జాబ్ వీసాలు ఇప్పిస్తామంటూ కొంతమంది దగ్గర నుంచి నందు కుటుంబం డబ్బులు దండుకున్నట్లుగా మేము బాధితులు అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి వారి మీద ఆరోపణలు చేశారు. ఆరోపణల నేపథ్యంలోనే నందు మీద, నందు భర్త మధుకర్ మీద, మధుకర్ తండ్రి మోహన్ రావు గారి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే ఈ ముగ్గురు మీద కూడా కేసు నమోదై ఉంది. అయితే సిఓఎస్ జాబ్ వీసాల పేరుతో వీరు చేసినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్లో ఇప్పుడు కీలక పురోగతి అయితే ఉంది. ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. అది ఏంటి అంటే ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీసులు మధుకర్ తండ్రి అయినటువంటి మోహన్ రావును విచారించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యూట్యూబర్ నందూస్ వరల్డ్ వీసా అక్రమాల కేసులో కీలక పురోగతి. యూట్యూబ్ ఛానల్ నందూస్ వరల్డ్ వీసా అక్రమాల కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ భారీ వీసా మోసంపై ఇప్పటికే నందు, మధుకర్ తండ్రి మోహన్ రావులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది బాధితుడైనటువంటి క్రాంతి కుమార్ ఇచ్చినటువంటి అధికారిక ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. కాగా ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా కీలక పురోగతి అయితే లభించింది. మధుకర్ తండ్రి మోహన్ రావు ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు అయితే హాజరయ్యారు. ఈ వీసా స్కామ్లో ఎవరెవరి ప్రమేయం ఉంది, బాధితుల నుంచి వసూలు చేసినటువంటి సొమ్ము ఎక్కడికి మళ్లించారు అనేటువంటి కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నందూస్ వరల్డ్ పేరుతో భిన్నమైనటువంటి వీడియోలు చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నటువంటి నందు, అలాగే నందు భర్త మధుకర్ ఒక వీసా స్కామ్లో అయితే చిక్కుకోవడం జరిగింది. వారు సిఓఎస్ జాబ్ వీసాలు ఇప్పిస్తామని, అలాగే వీసా రెన్యువల్ చేయిస్తాము అని చెప్పి కొంతమంది దగ్గర నుంచి డబ్బులు దండుకున్నట్లుగా, ఆ తర్వాత వారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేసినట్లుగా రకరకాల ఆరోపణలు అయితే వారి మీద వచ్చాయి. అయితే దీని మీద నందు కూడా స్పందించారు. నందు స్పందించి కొంతమంది ఉద్దేశపూర్వకంగా తమ కీర్తికి భంగం వాటించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, తమ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు అన్నట్లుగా ఆవిడ ఈ స్కామ్కి సంబంధించి స్పందించేటువంటి ప్రయత్నం చేస్తే బాధితులు క్రాంతి కుమార్తో పాటుగా మరికొంతమంది కూడా మేము మోసపోయామంటూ ముందుకొచ్చి సిఓఎస్ జాబ్ వీసాలు ఇప్పిస్తామంటూ మా దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షల చొప్పున వసూలు చేశారు. అలా 100 నుంచి 150 మంది దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేశారు 20 లక్షల చొప్పున. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది 50 నుంచి 100 కోట్ల స్కామ్ ఉండేటువంటి అవకాశం ఉందంటూ రకరకాలుగా కొంతమంది వచ్చి వారి బాధల్ని వెలగక్కేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ స్కామ్ ఏంటి, అసలు ఈ స్కామ్ జరిగిందా లేదా, ఒకవేళ జరుగుంటే ఎంతవరకు ఈ స్కామ్ జరిగింది, ఈ స్కామ్ కనుక జరిగే ఉంటే మోసపోయినటువంటి బాధితుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులు వీరు ఎక్కడ దాచిపెట్టారు, ఎలా స్కామ్ చేశారు అనే దాని మీద ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీసులు అయితే మధుకర్ తండ్రి అయినటువంటి మోహన్ రావును విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి విచారణలో భాగంగా మోహన్ రావు గారు వారికి కోఆపరేట్ చేస్తున్నారా లేదా, ఈ కేసులో అసలు వాస్తవాలను ఆయన బయట పెట్టారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. మరి దీనికి సంబంధించినటువంటి స్పష్టత అయితే ఇప్పటివరకు లేదు. కానీ మోహన్ రావుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన వార్తలు బయటకు వస్తే కానీ అసలు ఏం జరిగింది విచారణలో అనేది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.